దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 24వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో చాలా విషయాలు మాట్లాడి, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టి చాలా బాధ పెడుతున్నదానా, కోడి ఎలాగైతే తన పిల్లలను తన రెక్కలకు చేర్చుకోవాలని ఆశపడిందో అనేక సార్లు మిమ్మలను అలాగే అనుకున్నాను, కానీ మీరు నా మాట వినలేదు అని ఆయన మాట్లాడిన మాటలు గడిచిన తర్వాత ఆయన దేవాలయం నుండి వెళ్తూ ఉంటుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం యొక్క సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఎంత అద్భుతంగా కట్టబడింది అని. అప్పుడు ప్రభువు మాట్లాడుతూ, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఒక రాయి మీద ఒక రాయి ఉండకుండా మొత్తం ఒలిచివేయబడుతుంది, మొత్తం పడద్రోయబడుతుందని మీతో చెప్తున్నానని చెప్పారు. యేసు ప్రభు వారి యొక్క మాటలు చాలా శక్తివంతమైనవి. ఎందుకనంటే ఆయన ఏదైతే ప్రకటించాడో, ఏదైతే చెప్పాడో, ఆయన రావడానికి ముందు చెప్పిన మాటలు అన్నీ జరిగించబడ్డాయి. ఆయన వచ్చిన తర్వాత ఏదైతే జరగాలో ఆ విషయాలన్నీ జరుగుతున్నాయి. ఆయన చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతాయి. మరికొన్ని ప్రవచనాలు నెరవేర్చబడవలసిన అవసరత ఉంది. అయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి రాయి మీద రాయి నిలవదు అనే మాటను మన మార్కు సువార్త 13:2లోను, లూకా సువార్త 21:6లోను ఈ భవిష్యత్తు గూర్చిన విషయాన్ని వింటాం. అయితే క్రీస్తు శకం 70లో అది నెరవేరింది. ఎలాగంటే రోమా సైన్యాధిపతి టైటస్ అతని సైన్యాలతో యెరూషలేముకు వచ్చి దేవాలయం పూర్తిగా నేలమట్టం చేసేసాడు. కట్టబడిన దేవాలయం చాలా ఉన్నతమైనది కనుక అది అప్పుడు రాయికి మధ్యలో వాళ్ళు బంగారం పెట్టారు అని ఒక విషయాన్ని తెలియపరిచారు. కనుక ఆ మందిరము పూర్తిగా ప్రతి రాయి కూడా ఏరి తీశారు. ఎందుకంటే రాళ్ళ మధ్యలో బంగారం ఉంటుంది అనే ఉద్దేశం. ప్రభు చెప్పిన మాట చాలా ఎర్లీగా జరిగిపోయింది. యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. అలాగున ముందుకు సాగుతూ ఆ విషయం చెప్పిన తర్వాత ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారట, అయ్యా, అసలు నువ్వు చెప్తున్న మాటలు ఎప్పుడు జరుగుతాయి? మరలా నీ రాకడకు సూచనేంటి? ఈ యుగ సమాప్తి అంటున్నవే, దానికి ముగింపు ఏంటి? ఎప్పుడు జరుగుతుంది అని ప్రభుని అడుగుతున్నారు వాళ్ళు. ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, 10 రోజుల తర్వాత వస్తుంది, నెల రోజుల తర్వాత వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పట్లేదు. ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అంటున్నాడు. ఎందుకంటే అనేకులు ఆయన పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి జనాలను మోసగిస్తారు అన్నాడు. మొట్టమొదటి మాట ఇదే. ఎందుకంటే ఈ నేటి దినాల్లో చాలా మంది అబద్ధపు క్రీస్తులు వస్తున్నారు, నేనే క్రీస్తునని. మీరు కనుక యూట్యూబ్లో చర్చిస్తే చాలా మంది క్రీస్తులు కనబడతారు మనకి. ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని దేశాల్లో కొంతమంది 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని అక్కడ నేను యేసు ప్రభుని అని మాట్లాడుతున్న వారు ఉన్నారు. ఇలాగున్న చాలా చోట్ల యేసు ప్రభులు తయారైపోయారు. జనాలు కూడా ఫాలో అవుతున్నారు, ఈయనే నిజమైన క్రీస్తు అని. వాళ్ళ మాటలు ప్రజలను అలాగున ప్రలోభ పెడుతూ ఉన్నాయి. అందుకని ప్రభు చెప్తున్న మాట, మీరు మోసపోతారు, తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి అని. నేను అంత మోసపోయేవాడిని కాదు అనుకుంటావు, కానీ మోసపోగలిగినంత పరిస్థితి
కళ్ళ ముందు కనబడతాయట. అందుకనే జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు, సమాచారం వినబడుతుందని చెప్పారు. ప్రస్తుతం మనం రీసెంట్గా యెరూషలేము ఆ ప్రాంతాల్లో యుద్ధం జరగడం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేశం మీదకు దేశము లేపబడుతున్న సందర్భాలు తారసపడుతూ ఉన్నాయి. బైబిల్ చెప్తున్న మాట, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఇది వేదనలకు ప్రారంభమని గుర్తుపెట్టుకోండి అని. అంటే ఈ భూమి మీద ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం, అంటే ఒక దేశం మీదకి మరొక దేశం వచ్చి పడతారు. అలాంటి సందర్భంలో భూకంపాలు కలుగుతున్నప్పుడు, కరువులు కలుగుతున్నప్పుడు ఇది వేదనలకు ప్రారంభమని తెలుసుకోండి అంటున్నాడు. మిమ్మలను శ్రమల పాలు చేసే చంపేస్తారు కూడాను. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అంత మాత్రమే కాదు, నా నామము నిమిత్తం సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు. అనేకులు నన్ను అభ్యంతరపడి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇలాగ జరగపోబోతుంది అని. ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ దగ్గర ఉన్నటువంటి మరొక ప్రధానమైన పార్టీకి సంబంధించిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలు రీసెంట్గా ఏంటంటే, అమెరికా దేశానికి వెళ్ళినటువంటి మన భారతీయులు అక్కడ ఒక ఆంజనేయుడి విగ్రహాన్ని నిలబెట్టారు. 90 అడుగులు నిలబెట్టిన తర్వాత వాళ్ళు దాని కొరకు అన్ని ప్లాన్లు చేస్తుండగా దాన్ని ధ్వంసం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ట్రంప్ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, విగ్రహ సంబంధమైనది మా దేశంలో ఉండటానికి వీల్లేదు అని. ట్రంప్తో ఎవరైతే ఆ పార్టీలో నిలబడ్డారో ఆ వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే, విగ్రహాలకు మా దేశంలో చోటు లేదు. ఇంకా ఈ విగ్రహ సంబంధమైన హిందువులు అనబడిన వారు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళండి అని వాళ్ళు మాటలు ప్రారంభించారు. ఇదే కనుక సీరియస్ అయితే ఇండియన్స్ అందరూ మరలా మన భారతదేశానికి కనుక అక్కడ ఉన్నవారు వచ్చేస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు అనగా హిందూ సోదరులు రెచ్చిపోవడం ప్రారంభిస్తారు. ఎందుకనంటే వారికి ఇంతకు ముందు నుంచి ఒక ఆలోచన ఉండిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం వారు, అమెరికా దేవుడు, యేసు ప్రభు అనే ఆలోచన ఉంది. ప్రస్తుతం మన భారతదేశం ఎక్కువగా హిందువులతో నింపబడి ఉంది. కాబట్టి వారు ఏం చేస్తారంటే, క్రైస్తవులారు మీరు మీ అమెరికా పొండి, లేకపోతే మీరు బ్రిటిష్ వాళ్ళతో ఉన్నారు కనుక అక్కడికి పొండి అనే మాటలు రేకెత్తింపబడతాయి. ఇప్పుడే వారు క్రైస్తవ మతం ఉండకూడదని దాదాపుగా 12 రాష్ట్రాల్లో బిల్లును తెచ్చారు. దానికి వ్యతిరేకమైన బిల్లుల కొరకు పోరాటాలు జరుగుతున్నాయి. మత నిరోధక చట్టాలు పెట్టాలని ఒకరు, రూపుదిద్దాలని ఒకరు, అది రూపుదిద్దబడకూడదని మరొకరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులు శ్రమలలోనికి వెళ్ళిపోబోతున్నారు. మహాశ్రమల కాలానికి ముందే సంఘము ఎత్తబడబోతుంది. ఎత్తబడడానికి అతి సమీపంగా ఉన్నాము. అందుకనే ఈ భయంకరమైన పరిస్థితులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏయ వస్తువు ఒకటి దానియేలు ప్రవక్త ద్వారా ప్రకటించబడింది, అది పెట్టబడుతుంది అని. అది ఎక్కడ పెట్టబడుతుంది అనంటే, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరము కట్టబడి ఉంటది. అది 24 గంటల్లో కట్టబడుతుందట. ప్రస్తుతం అక్కడ దేవునికి మందిరానికి బదులుగా ముస్లింస్ ఆరాధన చేస్తున్న దర్గా ఉంది. దాన్ని మార్చడం జరుగుతుంది. అది తీసివేసి 24 గంటల్లో దేవుని మందిరం కట్టబడుతుంది. కట్టబడినటువంటి మందిరంలో 3.5 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత యూదులకి అసహ్యమైనది పంది. ఆ పందిని అక్కడ నిలబెట్టడం జరుగుతుంది యెరూషలేము దేవాలయంలో. ఆ తర్వాత గందరగోళం ఎక్కువైపోతుంది. పరిస్థితులన్నీ భయంకరంగా ఉంటాయి. అదే హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలపడం అంటే ఆ పందే. కనుక ప్రియులరా, మనము ప్రభు రాకడకు అతి సమీపంగా ఉన్నాం. జనాలు నిద్రపోతున్నట్లున్నారు. యోనా భయంకరమైన ఉపద్రవం వస్తుందని తెలిసినా ఎలాగైతే నిద్రపోయాడో,
ప్రజలు కూడా నేటి దినాల్లో నిద్రపోతున్నట్లున్నారు. మేల్కోండి, విశ్వాసములో సిద్ధపడండి, ప్రభు రాకడకు సిద్ధపడి ఇతరులను సిద్ధపరచండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, జరగవలసి ఉంది. ఇంకా రాలేదులే అనుకుంటావు. సకల ప్రాంతాలకి, లోకమంతటికి ఆయన రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుందని చెప్పారు. అక్రమం విస్తరించబోతుందన్నారు, ప్రేమ చల్లారిపోతుందన్నారు. నిజంగా నేటి దినాల్లో క్రీస్తు మీద ప్రేమ చల్లారిపోయింది. ధనం మీద, శరీర కోరికల మీద ప్రతి ఇంటిలోనూ ఒక్కొక్కరు రెచ్చిపోతున్నట్లే కనబడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించుకొని చూడండి. అలాగున దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది. క్రైస్తవత్వం తగ్గుతున్నట్లుంది. కొంతమంది క్రైస్తవత్వంలోనికి జారిపోతున్న పరిస్థితులు, నామకార్థపు క్రైస్తవులు కనబడుతున్నారు. ఇలాగున్న పరిస్థితులన్నీ విషమించుచూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్లారా, ఇప్పుడు కనుక మనం జాగ్రత్త పడకపోతే, ప్రభు కొరకు నిలబడకపోతే విడవబడుట బహుఘోరం అనే సంగతిని గుర్తు చేసుకో. సకల లోకమంతా సువార్త ప్రకటించబడుతుందట. ఈ రోజున సువార్త అందరినీ ప్రాంతం లేదు అన్నట్లుగానే మారిపోయింది. క్రీస్తుని అంగీకరించలేని వారు కూడా ఆ దేశాలకు సువార్త ప్రకటించబడడం గమనిస్తున్నాం. కొండల్లో, కోనల్లో, మారుమూలల్లో, ఎత్తైన స్థలాల్లో, లోయల్లో సువార్త మారు మోగుతూనే ఉంది. ఎవరొకరు ప్రేరేపించబడుతున్నారు, ఎవరొకరు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ఇలాగున ఆయన రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. అంత్యకాలము సమీపించుచున్నాము అనేది గుర్తు పెట్టుకోండి. ఎవరైతే ఈ వాక్యాలు చదువుతున్నారో వారు గ్రహించాలని కోరుతున్నాడు. ఇంకెంత భయంకరంగా ఉండబోతుంది అనంటే, వర్ణింపడానికి వీలు కానంత ఘోరంగా ఉంటుందట. పొలములో ఉండేటువంటి బట్టలు తీసుకుని వెళ్దామని రాకూడదంట. ఆ దినాల్లో గర్భిణీ స్త్రీలకు శ్రమంట, పాలిచ్చే వారికి బాధ కలుగుతుందట. ఎందుకనంటే పిల్లోడిని ఎత్తుకొని పరిగెట్టలేరు. ప్రెగ్నెంట్ కనుక గర్భిణీ స్త్రీలు ఆ యొక్క లోపలున్న బిడ్డతో పరిగెట్టలేరు. అంత ఘోరమైన పరిస్థితులు కలుగుతాయి. విశ్రాంతి ఎక్కడైనా దొరుకుతుందేమోనని ప్రయత్నం చేస్తారు, కుదరదు. ఆ దినం విశ్రాంతి దినం ఉండకూడదని ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని ఎక్కడికి వెళ్ళకూడదు, కేవలం మందిరంలోని మాత్రమే ఉండాలి. యూదులు ఈ రోజున చాలా నిష్ఠగా పాటిస్తున్నారు. ఈ మాటలు 2 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, 20 నిమిషాల్లో చెబితే అయిపోయేవి కాదు. ఏదో టూకీగా కొన్ని మాటలు మాత్రమే ఈ 24వ అధ్యాయంలో ఉన్న మాటలు చెప్పగలుగుతున్నాను. కానీ మన తక్కువ సమయాన్ని బట్టి, అయ్యో బాబోయ్, ఈ విషయాలన్నీ వర్ణించి ఆలోచన చేసి ధ్యానం చేస్తే చాలా సమయం పడుతుంది. ఒకటే, ఏది ఏమైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భయంకరమైన కార్యాలు జరగబోతున్నాయి. అబద్ధ క్రీస్తులు వస్తారు, ఆల్రెడీ వచ్చారు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఆల్రెడీ వచ్చారు. విలియం బెన్హామ్ లాంటి వాళ్ళు, అబద్ధ ప్రవక్తలు ఎంతో మంది లేపబడుతున్నారు, వచ్చారు. గొప్ప సూచక్రియలు జరుగుతాయట, మహత్కార్యాలు కనబడతాయట. నిజమే. సూర్యుడు, చంద్రుడు ఏమవుతున్నారో, రీసెంట్గా చంద్రుడు ఎర్రగా అయిపోయిన దృశ్యం మనం చూడగలుగుతున్నాం. ఇలాంటివి ఎన్నో చూడబోతున్నాము. యేసు ప్రభు వారు అరణ్యంలో ఉన్నాడంటాడట, లేదు పలానా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నాడంటాడట. నమ్మొద్దు అంటున్నాడు. ఎందుకు? ఆల్రెడీ వచ్చాడు. ఆయన సంఘాన్ని తీసుకుపోవడానికి మరలా రాబోతున్నాడు కనుక మీరు గమనించుకోండి అన్నాడు. ఆ శ్రమ దినాలు ముగించిన తర్వాత చీకటి సూర్యుని కమ్ముతుందట, చంద్రుడు కాంతి ఇవ్వకుండా అయిపోతాడట, ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతాయట, ఆకాశ మండలం మీద ఉన్నటువంటి ఆ బలమైనటువంటి గ్రహాలన్నీ రాలి కదిలించబడతాయట. ఈ భూమి మీద భయంకరమైన పరిస్థితులు కలుగుతాయట. మనుష్య కుమారుడు చూచిన ఆకాశమందు కనబడుతుందని, మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహింతోనూ ఆయన మేఘారూరుడై రావడం అందరూ చూస్తారని, సకల జనులు రొమ్ములు కొట్టుకుంటారని, ఆయన గొప్ప బోరతోనూ తన దూతలను పంపుతాడని, వారు ఆకాశం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నలుదిక్కుల వారు ప్రకటన చేస్తారని చెప్తున్నాడు. ఎలా తెలుస్తుంది? ఒక అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాడు ఆయన. అది చిగురించినప్పుడు వసంతకాలం వస్తుందని తెలుస్తుందా?
చింత చిగురు చూసినప్పుడు కాలం చింతకాయలు కాయడానికి వచ్చింది కనుక ఇది వసంతకాలం అని గుర్తుపెడుతున్నామా? అలాగే ఆయన కాలం జరుగుతుందని భూమి మీద ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము గమనించగలుగుతాము. ఆకాశం భూమి గతించిపోతుంది కానీ నా మాటలు గతించవని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ దినం ఆ సమయము యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదట, కేవలం తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసట. అది ఇంకా బయలుపరచబడలేదు. ఆయన ఇదిగో ఈరోజు వెళ్ళాలి నువ్వు అని అంటే అలాగునే వెంటనే రావాల్సిన వాడై ఉన్నాడు, సిద్ధపడి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని జనాంగం, ఆ దినాలు ఎలా ఉంటాయి? నోవహు దినాలు ఎలా ఉన్నాయి? తింటూ తాగుతూ సుఖపడుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇవ్వబడుతూ గృహాలు కట్టుకుంటూ ఇష్టం వచ్చినట్లుంది. జల ప్రళయానికి ముందు ఎలా ఉంది? భయంకరంగానే ఉంది. ప్రజలందరూ కూడా అలాంటి మనసుతోనే ఉన్నారు. మరి ఈరోజు ఒక్కసారి గమనించగలుగుతున్నారా? ఈరోజు ఎక్కడ చూసినా ఇళ్ళు కట్టుకుంటున్నారు, నచ్చిన వాళ్ళతో పోతున్నారు, నచ్చినట్టు బ్రతుకుతున్నారు. చాలా ఘోరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. నోవహు కాలంలో ఎలాగైతే ఉందో నేటి దిన పరిస్థితులు అలాగే ఉన్నాయని మరిచిపోవద్దు. అందరూ కూడా జల ప్రళయంలో కొట్టుకుపోయినట్లుగా భయంకరమైన పరిస్థితి ప్రభు రాకడలో జరగబోతుంది అని సెలవిచ్చారు. ఇద్దరు తిరగలి విసురుతారట. అంటే ఇద్దరు కలిసి పనిచేస్తే అందులో ఒకరు రక్షించబడిన వారు, ప్రభు రాకడకు సిద్ధపడిన వారైతే వారు వెళ్ళిపోతారు. ఒకవేళ పొలంలో పనిచేస్తే అందులో భక్తి కలిగిన వారు వెళ్ళిపోతారు, మిగిలిన వారు ఉండిపోతారు. ఆయన ఏ సమయంలో వస్తున్నాడో చెప్పలేదు. దొంగ ఎలాగొస్తున్నాడో చెప్తాడా? అలాగే తెలీదు అంటున్నాడు ఆయన. అంటే ఆయన దొంగ వచ్చినట్లుగా చెప్పకుండా వస్తాడు అని. కానీ యేసు ప్రభు వారు చెప్పకనే చెప్తున్నారు, నేను త్వరగా రాబోతున్నానని. ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా గనక మనము జాగ్రత్తగా సిద్ధపడకపోతే పరిస్థితులన్నీ విషమముగా ఉంటాయి. ప్రభు చెప్తున్నారు, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకు కలిగి పని చేస్తాడో, ఎవరైతే సిద్ధపడి ఉంటారో అలాంటి వారు ఎత్తబడతారు అని. అలాంటి వారు కొరకు పరలోక రాజ్యం సంసిద్ధపరచబడుతుందని. దుష్టుడైన వాడు యజమానుడు వస్తాడులే అలాగే చెప్తున్నాడు, ఇంకా రాలేదు అని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ తింటూ తాగుతూ ఉంటే అదే ఆయన గమనిస్తాడు. వాళ్ళు ఉంటారు, యజమానుడు వచ్చి వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాడు. పళ్ళు కొరుకోవడం, ఏడడం తప్ప మరొకటి ఏమీ లేదు అని చెప్తున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, విని విడిచిపెట్టేవారుగా కాక విని వాక్యానుసారంగా జీవితాలను కట్టుకొని ప్రభు రాకడకు సంసిద్ధులై ఉండండి. ఏం చేయాలి? పరిశుద్ధత కాపాడుకోవాలి, యథార్థమైన జీవితం జీవించాలి, అబద్ధాలకు దూరంగా ఉండాలి, శరీర కోరికలకు దూరంగా ఉండాలి, అక్రమ సంబంధాలను విడిచిపెట్టాలి, మోసం, అన్యాయం, లంచం, పనికిరాని పనికి మాలిన పనులన్నీ కూడా విడిచిపెట్టాలి. నీతి, యథార్థత, భక్తి, దేవుని పట్ల ఆసక్తి కలిగి మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. అలా గనక పరిశుద్ధత కాపాడుకోగలిగితే ప్రభుని చూసే ధన్యత, పరలోకం చేరే భాగ్యం ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా దున్నపోతు మీద వర్షం పడినట్లుగా దులిపేస్తూ ఉంటే నాకేం పర్లేదు లేని కుక్క దులిపినట్లు దులుపుకొని మరలా వస్తూ ఉంటే జీవితం అంతమైపోతుంది, భయంకరమైన శిక్షకు గురైపోవలసి వస్తుంది. అందుకే ఆ ఘోరమైన శిక్షలో పడిపోకుండా తప్పించబడిన నిత్యరాజ్యపు వారసులై బ్రతికి ప్రభు రాజ్యంలో జరగబోతున్న గొప్ప 7 ఏండ్ల విందులో పాల్పొంది ఆ గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ప్రభుతో గడపడానికి గనక సిద్ధపడగలిగితే మన జీవితాలు ధన్యకరమైనవి. చాలా మంది ఈరోజు ఎలా ఉన్నారంటే, ఏం పర్లేదు, ఎవడు చూసి వచ్చాడు నరకం, పరలోకం ఎవడు చూసి వచ్చాడు, అలాగే మనం ఇష్టం వచ్చినట్టు తిందాం, తాగుదాం, సంతోషిద్దాం, ఈ భూమి మీద బతుకున్నప్పుడే మనకి ఏమైనా తెలుస్తుంది, సత్యాకి ఎవడికి ఏమి తెలియదు అని అంటున్నారు, మాట్లాడుతున్నారు, అలాగే జీవిస్తున్నారు. రేయ్, ప్రభు చెప్పిన మాట ఏంటో అర్థమవుతుందా? బుర్ర పని చేయలేనోడా,
యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం అర్థమైందా? పేదోడున్నాడు, ధనవంతుడు ఉన్నాడు. ఇద్దరు కూడా ఒక దినాన్ని చనిపోయారు. ధనవంతుడు నరకానికి పోతే, పేదవాడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోతే, ఇదిగో దావీదు కుమారుడు వచ్చాడని, రక్షణ ఇచ్చాడు అని, ఆయన సిలువ వేయబడ్డాడని, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు అని నమ్మకుండా ఎన్నిసార్లు ప్రకటించబడినా పట్టించుకోకుండా పోయాడు. వాడు నరకంలో యాతన పడుతూ అంటాడు, అబ్రహామును రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు, నాకు ఒక్క నీటి చుక్క అయ్యా అని. అది కుదరదు బాబు అంటే అంటాడు అతను, అయ్యా అబ్రహాం, మాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, పంపించండి లాజర్ని అంటే, అది కుదరదు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, మోషే లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రకటిస్తారు, వాళ్ళు మాటలు వింటే సరిపోద్ది. లేదు అని అంటే, ఇదిగో నీతో పాటు వాళ్ళు కూడా వేదన పడడానికి వస్తారు అని చెబుతుంటే ఎక్కిరింతుంటున్నారు. ఈ రోజున చెబుతుంటే హేళన చేస్తూ ఉన్నారు. జల ప్రళయం రాని వరకే వాళ్ళు అలా ఉన్నారు. వచ్చాక సిద్ధపడితే ఏమీ ప్రయోజనం లేదు. వాడ గడియ పెట్టబడింది. ప్రభు రాకడ వస్తే ఎత్తబడిపోతాం, విడవబడిపోతే బహు ఘోరమైపోతుంది. ఎవరు విడవబడకూడదని ఈ మాటలు వింటున్నవారు మీరు ఇతరులకు ప్రకటన చేసి, మీరు సిద్ధపడి ఇతరులను సిద్ధపడి ప్రభు రాకడు కొరకు సంసిద్ధులు అవ్వాలని దైవజనుడిగా మనసారా కోరుకుంటున్నాను. ప్రభు రాకడొస్తే ఆ నిత్య జీవపు రాజ్యంలో ప్రవేశించినట్లుగా అందరూ కూడా మెలకుగలిగిన ఆత్మచేత నింపబడి సిద్ధపడి ఉందాం. ప్రభు రాకడు కొరకు ఎదురు చూద్దాం. ఈ దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ప్రభు రాకడకు మనందరినీ సంసిద్ధపరిచి నిత్య రాజ్యపు వారసులుగా మలుచునుగాక. ఆమేన్. మననందించిన దైవజనుల